ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. మనం ఈరోజు ఆత్మబోధ కార్యక్రమంలో 30వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే జీవన ముక్తిని యొక్క అంతఃస్థితి ఏంటి, ఒక యోగి కానీ జ్ఞాని కానీ వాడి యొక్క అంతఃస్థితి ఎలా ఉంటుంది అని అర్థం అన్నమాట. జీవన్ముక్తి అంటే ఒక జ్ఞాని అన్నట్టు, జ్ఞాని యోగి అన్న ఒకటి. శ్లోకం ఏం చెప్తుందంటే సమ్యక్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మన్యేవ అఖిలం జగత్ ఏకంచ సర్వాత్మానం ఈక్షతే జ్ఞానచక్షుష. అంటే సమ్యక్ విజ్ఞానవాన్ అంటే సమ్యక్ పరిపూర్ణమైన విజ్ఞానం కలవాడు. పరిపూర్ణ విజ్ఞానం కలవాడు అంటే ఓ జ్ఞాని. అజ్ఞాని పరిపూర్ణంగా అంటే బ్రహ్మజ్ఞాని కింద లెక్క. పరిపూర్ణ విజ్ఞానం బ్రహ్మజ్ఞానికే ఉంటుంది, ఇక అంతకంటే పరిపూర్ణంగా ఎవరు. తర్వాత యోగి. యోగి అంటే ఆత్మజ్ఞానం గలవాడు. బ్రహ్మజ్ఞాని కంటే కాస్త తక్కువ. ఆత్మజ్ఞానం కూడా ఆయన యోగి కూడా మంచి జ్ఞాని, ఆయన కూడా జ్ఞాని అంటారు. ఆయన పరమజ్ఞాని, ఈయన జ్ఞాని. అంటే ఆయన పరబ్రహ్మ స్వరూపం జ్ఞానాన్ని పుట్టించుకున్నవాడు, ఈయన ఆత్మజ్ఞానాన్ని పట్టించినవాడు. వీళ్ళిద్దరూ స్వాత్మన్ ఏవ తన ఆత్మలోనే ఎలా ఉంటారని మనం తెలుసుకుంటున్నాం. ఎట్లా ఉంటారంట వాళ్ళు? స్వాత్మని ఏవా, వాళ్ళ ఆత్మలోనే అఖిలం జగత్తు, ఈ మొత్తం జగత్తుని, సమస్త జగత్తుని ఏకం ఒకటిగా, సర్వాత్మానం అన్నింటినీ, అంటే జగత్తు జీవుడు అన్నిటినీ, సర్వం ఈశ్వరుణ్ణి, జీవుడు, జగత్తునే మూడు, ఈ మూడింటిని ఒకే స్వరూపంగా భావిస్తాడు, ఒకే చైతన్యంగా భావిస్తాడు, ఒకే రూపంగా భావిస్తాడు. ఎవరు? యోగి కానీ జ్ఞాని కానీ. వాళ్ళ దృష్టిలో పరబ్రహ్మం అన్నా అదే బ్రహ్మం అన్నా, ఈ జీవుడన్నా తర్వాత జగత్ అన్న మూడింటిని ఒకేలాగా చూస్తారు. వాళ్ళ దృష్టి మూడు సమానమే, మూడింటిని వేరువేరుగా చూడరు. ఈ మూడింటిలో ఎందుకంటే మూడింటిలో ఉన్న చైతన్యం ఒకటే స్వరూపం, అది పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపమే జీవుల్లో అన్ని జీవుల్లో ఉంది. దాన్నే మనం ఆత్మ అని పిలుస్తున్నాం. జీవుల్లో ఉన్నదాన్ని ఆత్మ అంటున్నాం. అది అన్ని జీవుల్లో ఉంటుంది ఆత్మ. అట్నే ఆ జగత్తులో కూడా ఉంటుంది, దాన్ని ఆత్మను మనం జగత్. ఎందుకంటే జడ పదార్థాలు, చెట్లు, శ్యామల, ప్రకృతి మొత్తం ఉంటుంది. జగత్ అంటే అన్ని రకాలు ఉంటాయి అక్కడ, మనుషులు అన్నీ. కాబట్టి దాంట్లో ఒక ఆత్మ జీవుడికి మాత్రమే ఉండేదాన్ని ఆత్మ అంటారు. జగత్తులో ఉండే అన్ని వస్తువులకి, ప్రతి వస్తువుకి ఉండేది పరబ్రహ్మ స్వరూపం యొక్క చైతన్యం ఉంటుంది. అంటే పరబ్రహ్మ స్వరూప చైతన్యం అంతటా ఈ నా పక్కన, ఇటు పక్కన, అటు పక్కన, పైన, కింద అసలు లేని చోటు అంటూ లేదు, అంతటా ఉంటాడు యజ్ఞానికి. నేను ఈ సంగతి ఎన్నోసార్లు చెప్పాను. మన పరబ్రహ్మ చైతన్యం లేదు మన శరీరం పనిచేయదు. నా ఫోటో మీకు కనపడదు, నా నోటి నుంచి మాట రాదు, నా చెయ్యి కదలాడదు, నా కళ్ళు పనిచేయవు, నా మనసు బుద్ధి ఏది పనిచేయదు. పరబ్రహ్మ చైతన్యం చెప్పి దాన్నే ఆత్మ, మనం జీవులం కాబట్టి ఆత్మ చైతన్యం అంటాం. ఆత్మ చైతన్యం పోతే మనకి మరణమే. అప్పుడు శరీరాన్ని బూడిదలేస్తాం. ప్రకృతి కూడా అంతే, చైతన్యం లేకపోతే అది పనిచేయదు. చెట్టులో చైతన్యం లేకపోతే అది కూడా ఎండిపోతుంది. అట్నే ఏదైనా పంచభూతాలుగా ఏవైనా చైతన్యం లేకపోతే ఏవి ఉండవు, అన్నీ నశించిపోతాయి. సృష్టి మొత్తం కూడా ఆయన స్వరూపంతోనే
వెలుగొందుతున్నది ఆయన స్వరూపంలో ఉంది. ఇవన్నీ జీవన్ముక్తులు, యోగి కానీ, జ్ఞాని కానీ, వీళ్ళు ముగ్గురు ఈ మొత్తం ఈశ్వరుణ్ణి, జగత్తుని, జీవుల్ని ఒకే రూపంగా చూస్తారు, ఒకే ఆత్మలో చూస్తారు, ఒకే పరబ్రహ్మ స్వరూపంలో చూస్తారు. జగత్తులో కూడా ఈ మూర్తి చూస్తారు ఒకే స్వరూపంలో. అసలు ఇక వేరేది ఏం కనపడదు వాళ్ళకి, ఒక్కటే కనపడుతుంది, ఏకం. ఒకే చైతన్యం, అన్నిట్లో ఉండేది ఒకే చైతన్యమే కాబట్టి ఆ ఒక్క పరబ్రహ్మ చైతన్యం జీవుల్లో ఉంది, జగత్తులో ఉంది కాబట్టి ఆ చైతన్య స్వరూపమే కనపడుతుంది. ఈ రూపాలు, నామరూపాలు కనపడవు. ఇప్పుడు కుండలు ఉన్నాయి, కుండల్లో అదొక ఉపాధి. అనేకమైన కుండల్లో మనం నీళ్లు పోసి నింపి పెట్టాం. అందులో అన్నిట్లో సూర్యబింబం ప్రతిబింబిస్తుంది. కుండలు నానా రకాల, నానా రూపాలుగా ఉపాధిగా మారబట్టి నానా ప్రతిబింబాలుగా సూర్యుడు కనిపిస్తాయి. కానీ ఉన్న సూర్యుడు ఒక్కడే. ఆ ఒక్క సూర్యుడు ఇన్ని ఉపాధులలో ఇన్ని రకాలుగా కనిపిస్తున్నాడు. అట్నే జీవుడు ఇన్ని ఉపాధులుగా మన శరీరం ఉపాధులు కావడం వల్ల మనకు అదేవిధంగా మనకు నానా రకాలుగా ఇంకా ఆత్మలుగా లోపల ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ ఉన్నది ఒక్క చైతన్యమే, అదే ఆత్మ. అందరి జీవులో ఉన్నది అదే ఆత్మ, వేరు వేరు ఆత్మలు కావు, ఒకటే ఆత్మ అన్ని జీవుల్లో ఉన్నది. ఈ శరీరం పోతే అందరి శరీరం, ఎవరి శరీరం పోతే ఆత్మ ఒకటే. అంటే నువ్వు, నేను, వాళ్ళు, వీళ్ళు అందరూ ఒకటే. ఇదే ఎట్లంటే మనం బంగారం ఉంది, ఆ బంగారంలోంచి మనం గొలుసు, గాజులు, అట్లా చెవి పువ్వులు ఇవన్నీ తయారు చేస్తాం. అన్నిట్లో ఉండేంటి బంగారమే. ఉపాధుల వారికి ఇది గాజు, అది బంగారం అలా కనపడుతున్నాయి మనకి. ఈ భౌతిక శరీరాలు ఇవన్నీ కూడా ఆడ, మగ, ఇవన్నీ ఉపాధిగా కనపడుతున్నాయి. ఎట్లా ఆ బంగారంతో తయారు చేయబడినటువంటి ఈ మన గొలుసు, ఈ ముంగరము, కంకణము, వడ్డాణం, ఈ విధంగా ఎట్లా అన్నిట్లో ఉండేది బంగారం. అట్లనే ఈ కుండల్లో మొత్తం ఉన్న మట్టితో తయారు చేసిన కుండ అన్నిట్లో ఉండేది సూర్యుడే. కానీ ఈ కుండ మట్టి ఉపాదానం పైరిపోతే ఏముంటుంది, ఒక్క సూర్యుడే ఉంటాడు, ఒక్కడే పరబ్రహ్మ సూర్యుడు. ఆ ఒక్క సూర్యబింబమే అసలు సూర్యుడు ఒక్కడే. అట్నే అసలు బంగారం ముద్ద ఒకటే, బంగారం ఒక్కటే ముద్ద. అదే ఇన్ని రూపాలుగా రూపాంతరం చెందింది. అట్నే ఈ శరీరం కూడా నానా రూపాలుగా మారింది, రూపాంతరం చెందింది. అన్నిట్లో చైతన్యం కనపడుతుంది. కానీ అన్నిట్లో ఉన్న ఆ బింబంలో కనపడుతుంది. కానీ అన్నింటిలో ఆత్మ ఒకటే ఆత్మ అన్నింటిలో కూడా ప్రతి జంతువులో ఉన్నది. కాబట్టి అన్ని రూపాలు నీకు చైతన్యం మొత్తం కనపడతాయి, ఒకే చోట కనిపిస్తాయి. ఒక ఆత్మలోనే మొత్తం ప్రపంచం అంతా కనపడుతుంది, ఒక ఆత్మలోనే దేవుడు ఆత్మలోనే దేవుడిని చూస్తాడు. అంటే నీలోనే దేవుడు ఉన్నాడు, నీలోనే జగత్తు ఉంది. అట్నే పరబ్రహ్మంలోనే జగత్తున్నాడు, పరబ్రహ్మంలోనే నీవు ఉన్నావు. ఈ జగత్తు నానా రూపాలు ఉన్నాయి. ఇదే జ్ఞానం. ఇది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనం అంతా సత్తు ప్రచిత్తు ఆనందం, సచ్చిదానంద రూపుడు చిదాకాశంలో ఉంటాడు, అదొక్కటే ఉన్నది, ఏది లేదని చెప్పాను నేను ఇప్పుడు. ఇదంతా ఆభాసనే. ఇవన్నీ మట్టి కుండలు, మట్టి ఈ శరీరాలపై ఇవన్నీ మనం పంచభూతాలు తయారైన ఉపాధులు. ఏంటో ఈ మన బుద్ధి దర్పణంలో వెలుగుతున్న ఒక బింబం, ప్రతిబింబం. ఇది ప్రతిబింబమైన మనం అంత ప్రతిబింబాలమే, మన బుద్ధిలో వెలిగే ప్రతిబింబాలు. స్వామి కళలో మన కళ వస్తున్న కళలో వచ్చేవన్నీ కూడా ఉట్టిగా నన్ను నకిలీ వస్తువు కానీ వజ్రం వస్తువు అది కాదు. మనకు మేలుకుంటే ఏమీ తెలియదు. అక్కడ చంపుకోటాలు, పొట్టుకోటాలు ఎన్నో ఉంటాయి, కానీ బయటకు వస్తే ఏది ఉండదు. మన జాగ్రత్త అవస్థలో వస్తే ఇది. అట్టనే భగవంతుని కళలో చిదాకాశ రూపుడు, ఆయన కళలో ఆయనకు వచ్చిన కళ, ఆయన భావిస్తున్న ఇచ్చల్లో మనం అందరం ఇది పాత్రదారు. ఆయన చేసిన ఆయన చూసే కళలో మనం పాత్రలు.
ఒక సినిమా ఉంది, ఆ కర్టెన్ ఒక్కటే శాస్త్రం. ఆ సినిమా చేస్తే ఆ సినిమా అయిపోగానే అక్కడ ఏమి ఉండదు. ఒక్క బొమ్మ పడుతుంది, ఆ సినిమా అయిపోతుంది. అయిపోగానే మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. కానీ కర్టెన్ ఒకటి శాస్త్రం. మిగతా ఈ సినిమా రీళ్ళు, ఈ బొమ్మలు అన్నీ వస్తుంటే కదిలిపోతూనే ఉంటుంది. ఒక్క సినిమా పోయినట్టుగానే ఎన్ని యుగాలు పోయినాయో, ఎన్నిసార్లు ఎంత తిరిగిందో, ఎంత కాలం తిరిగిందో ఆలోచించుకో. ఒక సినిమా అయిపోతే ఒక మహాయుగం అయిపోయింది అనుకో. ఇట్లా ఎన్నో సినిమాలు నువ్వు ఆ కట్టె మీద చేస్తూనే ఉంటావు. అవి మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం. అక్కడ కట్టెలు అట్నే ఉంటుంది, సినిమాలు మాత్రం పోతున్నాయి. ఇంకా మన కొత్త సినిమా వస్తూనే ఉంటుంది. అట్నే యుగాల కాలం మారుతూనే ఉంటుంది, కాలం పోతూనే ఉంటుంది. సంవత్సరాలు నీ తండ్రి పోయాడు, నీ తాత పోయాడు, ముత్తాత పోయాడు, అందరు పోయారు. మళ్ళీ నువ్వు పోతావు, నీ కొడుకు పోతాడు, ఏదైనా పోయేదే. ఈ సినిమా రీల్స్ మొత్తం పోయేవే. ఉండే కట్టిన ఒకటి అదే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపుడే ఉంటాడు. ఆయన కళ్ళలో ఆయన ఒక కట్టలాగా ఆయన మీద పడుతున్న కళ్ళు ఊహించినటువంటి ఆయన కలే ఈ యొక్క జగత్తు, ఈ మొత్తం జీవత్వం. ఇది తెలుసుకోవడమే మనకు ముఖ్యమైనది. అందుకొరకనే జ్ఞాని యోగి సర్వ ఆత్మానం, అన్ని ఆత్మని ఒకే దగ్గర చూస్తాడు. ఈ జగత్తుని, జీవత్వాన్ని, తర్వాత ఇదే ఈశ్వరుని అన్నిట్లో ఒక జ్ఞానయుక్తంతో ఒక చోటనే దర్శిస్తాడు. అన్నిటినీ ఒకే చోటనే అంటే అది ఆత్మస్వరూపంలో చూస్తాడు. ఇటు ఆయనకి ఈ ఈ నామరూపాలు ఆయనకు కనపడవు. ఆ నామరూపాలు తీసేస్తే ఒకటే చైతన్యం, అదే ఆత్మలోనే ప్రపంచం. కృష్ణుడు యశోదకి తన నోట్లోని ప్రపంచకాన్ని చూపించాడు. అంటే ఒక్క చోటనే ఆ ఒక్క నోట్లోనే సమస్త భువన భాండాలని చూపించగలిగాడు. ఇదే కారణం. ఆయన పరమాత్మ కాబట్టి చూపించాడు. మనం కాలేం కాబట్టి మనం అన్ని పాపాలు చేసిన వాడే మన ఆత్మే మనకు కనపడదు. మనం ఏమి ప్రపంచకాన్ని చూస్తాం. అసలు ఆ జ్ఞానమే లేదా మనకి. ఈ చైతన్యం, జీవత్వం, ఈ ప్రపంచం మూడు కలిపి ఒకటే అన్ని మనం ముందు జ్ఞానం ఉంటే నీకు తెలిస్తే ఈ శరీర అశాస్త్రం ఇది కాదు, ఆత్మశాస్త్రం అని నీకు మొదలు ఆ జ్ఞానం వస్తే మొదలు నువ్వు బాగుపడవు. అదే లేకపోయా మనకి. ఎన్నో జన్మ నుంచి ఈ ప్రపంచకాన్ని దీన్ని చూసి మనం ఇదైపోతున్నాం, కానీ అసలు స్వరూపాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అదే అట్లా గ్రహించిన వాడే మూడింటిని, ఈశ్వరుని, జగత్తుని, జీవత్వాన్ని, జీవుని అన్నింటిని ఒకే చోట, ఒకే ఘాట, ఒకే బ్రహ్మంలో చూడగలిగిన వాడు పరమజ్ఞాని, పరిపూర్ణ జ్ఞాని, పరిపూర్ణ యోగి. అందుకని చెప్పాను, ఏది లేదు, ఈ బల్ల ఇదంతా లేదు, ఎన్ని ఆభాసలే. ఈ శరీరం ప్రత్యేకించి మన బుద్ధిలో ఉన్నటువంటి ప్రతిబింబం అన్నాయన. ప్రతిబింబం ఆ స్వామి కళలో ఉన్నటువంటి బింబం ఇక్కడ మనకు బుద్ధిలో మనకు ప్రతిబింబ రూపంలో మనకు చూపిస్తున్నాడు. మనం ఆ ప్రతిబింబాన్ని చూసి మనం వాస్తవం అనుకుంటాం. నీ కళ్ళు తెరవండి, నేర్చుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి. మనమంతా పోయేవాళ్ళం. ఏది శాస్త్రం కాదు, ఆ పరబ్రహ్మం ఒక్కటే శాస్త్రం. అది తెలుసుకోండి. నీ ఆత్మ, ఈశ్వరుడు, జీవుడు, జగత్తు మొత్తం ఒక్కటే. అదే పరబ్రహ్మం ఒకటి. జీవుడు ఒక్కడే శాశ్వతుడు, అతడే చైతన్యవంతుడు, అతడే సత్తు, అతడే చిత్తు, అతడే ఆనంద స్వరూపుడు. సచ్చిదానంద స్వరూపుడు ఆయన ఒక్కడే, మిగతా ఏది. మనం అక్కడి నుంచే వచ్చాము. మనం అక్కడికి చేరుకోవస్తున్నాడు. సముద్రంలో నుంచి నీరు వేడయ్యి వాన రూపంలో మేఘాలు ఏర్పడి, మేఘాల నుంచి వాన కురిసి నదుల్లా ప్రవహించి మన సముద్రంలో కలిసిపోతాయి. అట్లనే ఆ సముద్రంలో ఎట్లయితే
కలిసిపోతున్నాయి. మళ్ళీ ఆవిరైతుంది, మళ్ళీ వాన పడితే నదులుగా కాలువలుగా ప్రవహించి మళ్ళీ సముద్రంలోకి పోతాయి. మనం అందరం కూడా పరబ్రహ్మ సచ్చిదానంద రూపం నుంచి మనం ఉద్భవించాం. అక్కడి నుంచే మనం ఈ రూపాలుగా ఆయన ఇష్టానుసారంగా మనకు ఒక్కొక్క రూపాన్ని ప్రసాదించాడు. ఒక్కో రకంగా లోకాన్ని సృష్టించాడు. అనేక లోకాలు సృష్టించాడు ఆయన. అనేక నక్షత్రాలు, ఖగోళ మండల, భూమండలం అన్నీ 14 లోకాలను సృష్టించాడు. ఇంకెన్ని నిరూపించాడో మనకు లెక్క. ఆయన ఊరు ఎన్ని వస్తున్నాయో ఎన్ని పోతున్నాయో ఎవరికి లెక్క. నీ కళ్ళలోకి వచ్చినాయి, మన కళ్ళలోకి వచ్చినాయి మనకేదో ఉంటుంది. రోజుకి ఎన్నో కళ్ళు వస్తాయి, వాటే పోతాయి. ఇప్పటికి ఎన్ని వచ్చినాయో కొన్ని వేలు వచ్చిండే, కానీ మనకి ఏది పోతుంది. ఆ పరబ్రహ్మణికి ఆయన ఏం ఇస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం వస్తున్నాడో అదంతా ఇక్కడ రూపంలో ఇక్కడ జరిగిపోతుంది. యుగాలుగా సృష్టి స్థితి రూపంగా నడిచిపోతుంది. అందుకనే నేను వేరు కాదు, నువ్వు వేరు కాదు, ప్రపంచం వేరు కాదు, పరమేశ్వరుడు వేరు కాదు, అంతా ఒకటే, ఉన్నది ఒక్కటే రూపం. అన్నీ సత్ప్రచిత్ చిదాకాశంలోనే అన్ని బింబాలు అక్కడే, ఆయన కళలోనే ఉన్నాయి. అక్కడ చిదాకాశంలో అన్నీ ఉన్నాయి. ఈ లోకాలు, ఈ జీవులు, ఈ జగత్తు మొత్తం అక్కడ మేఘాలలాగా ఉట్టిగా కాముగా ఉన్నాయి. సత్పురుది అక్కడ పుట్టిన పరమేశ్వరుడు ఒక్కడ చైతన్యవంతుడు. ఇవన్నీ అక్కడ బింబాలు, ఇక్కడ చైతన్యం. ఎందుకని ఇక్కడ అమ్మవారి చైతన్యం గడిపించి ఇక్కడ మనకు స్వామికి చూపిస్తున్నది. వీళ్ళంతా చైతన్యవంతులు ఉంటే ఎలా ఉంటారని చూపిస్తుంది. ఆయన చూసి ఆనందపడుతున్నాడు. ఆయన ఆనందమే వచ్చింది మనకు కష్టం. అది తెలుసుకోవటమే పరమానందం, బ్రహ్మానందం. సచ్చిదానంద స్వరూపుని ఇక్కడ లక్షణం ఆయన ఇచ్ఛ, ఆయన కోరిక, ఆయన రూపం తెలుసుకోగలిగితే అదే బ్రహ్మానందం. ముందు నీ ఆత్మను తెలుసుకో. నీలో ఉన్న ఆత్మను తెలుసుకుంటే నీలో ఉన్న సచ్చిదానంద పురుషుడు కూడా నీకు బయటపడతాడు. అంతే కదా. అది తెలుసుకోవటమే మనకు ముఖ్యం. ఇక జ్ఞానికి జగత్తు నశించిపోదు, ఎప్పుడు ఉంటుంది ఇది. ఎందుకంటే ఆ కళ ఆగదు, ఎండ్లెస్ అది. ఆ కళ కంటే చెప్పగా ఎన్ని యుగాలు అయిపోయినాయో, ఎన్ని కృతయుగాలు, ఎన్ని కలియుగాలు అయిపోయినాయి, ఇదివరకు ఎన్ని మర్మంతరాలు అయిపోయినాయి, ఎన్ని మహాయుగాలు అయిపోయినాయి. బ్రహ్మను ఎన్ని ఇస్తారు మనకి. ఆయన ఆ పరబ్రహ్మ స్వరూపుడు మారుస్తుంటాడు. ఆయన కళలో ఎంత తిరిగితే ఇప్పుడు సినిమా నీళ్ళు తిరిగిపోతున్నాయి లోకాలన్నీ కూడా. అందుకొరకనే జ్ఞానికి జగత్తు నశించిపోతే ఎప్పుడు ఇలానే ఉంటుంది. కానీ దృష్టి పోతుంది. నేను వేరు, అది వేరు అనే జ్ఞానికి ఆ దృష్టి ఉండదు. నేను వేరు, నువ్వు వేరు, జగత్తు వేరు అనే దృష్టి ఉండదు. అంతా ఒకటిగానే చూస్తాడు. చెట్టు రూపంలో బ్రహ్మాన్ని చూస్తాడు, జంతువుల్లో బ్రహ్మాన్ని చూస్తాడు, జీవుల్లో బ్రహ్మాన్ని చూస్తాడు, జగత్తులో మొత్తం మీద అంతటా బ్రహ్మాన్నే చూస్తాడు. తనలోనే అన్నిటిని చూస్తాడు, తనలాగానే అంతా భావిస్తాడు. ఆత్మరూపంలోనే బ్రహ్మ మొత్తాన్ని దర్శిస్తాడు. ఎవరు? పరమజ్ఞాని, పరమయోగి, జ్ఞానస్వరూపుడైన జీవుడు. జ్ఞానస్వరూపుడు, పరమజ్ఞానం కలిగినవాడు, ఆత్మజ్ఞానం కలిగినవాడు, బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఇవన్నీ గ్రహించి బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఇదంతటి కారణం సత్తు. ఆయన ఉన్నాడు కాబట్టి భగవంతుడు సత్పురుషుడు ఎప్పటికీ ఉంటాడు కాబట్టి ఆయన 3 కాలంలో ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, శాశ్వతుడు, అవికారి, సర్వజ్ఞుడు, సర్వశక్తిశాలి. 3 కాలం అనేది ఉంటాడు. ఆయనకి సాగు, పుట్టుక, గిట్టుక, మార్పు అనేది లేదు. ఒకే రకంగా ఉంటాడు. సముద్రంలో ఈ ప్రళయాలు వస్తుంటాయి. అవి చిన్న అల్లు, పెద్ద అల్లు, తుఫాన్లాగా పెద్ద వస్తాయి, చిన్నగా కూడా వస్తుంటాయి. వస్తున్నాయి అంతా సముద్రం నీరే అలాగా మారుతుంది, కానీ కొత్తగా మారుతుందిగా.
మళ్ళీ అన్నీ మళ్ళీ నీళ్ళ రూపంలో పైకి ఉప్పు వస్తుంది, తుఫాన్లాగా వస్తుంది, మళ్ళీ అన్నీ కూడా సముద్రంలోకే వెళ్ళిపోతాయి నీళ్ళు. ఇప్పుడు నేను చెప్పాను, ఆ సముద్రం నీరు మొత్తం మేఘాలుగా మారి మన భూమి కూరి నదుల రూపంలో కాలువ రూపంలో మన సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అట్నే అలలు కూడా ఉద్భవిస్తే మళ్ళీ అందులో పోతాయి. సముద్రం పరబ్రహ్మ స్వరూపం. మనం అందరం కూడా సత్యనారాయణ స్వరూపం నుంచే వచ్చాం, సత్యనారాయణ స్వరూపంలో పోతుంటాం. ఇట్నే ఉంటుంది. ఆ సముద్రం ఎక్కడికి పోదు, సముద్రం శాశ్వతంగా ఉంటుంది. అట్నే ఈ జగత్తు ఎప్పటికీ ఇలా ఉంటుంది, ఇది పోదు. ఆ దేవుడు, జీవుడు, జగత్తు ఇవన్నీ మూడు భిన్నంగా మనకు కనిపిస్తున్నాయి. అలా లెక్క ఒకటి పెద్దల, ఒకటి చిన్నల. పెద్దల జగత్తు, చిన్నల జీవుడు, ఇంకా ఈ మొత్తం సముద్రం జీవుడు. అల్లన్నీ ఈ మొత్తం జీవుడు, ప్రపంచ జగత్తు అన్నీ సమస్త ప్రపంచజాలం ఎంత భిన్నంగా కల్పించినా మూల సత్యం మాత్రం ఒకటే బేస్. అన్నిట్లో ఉన్నది పరబ్రహ్మ చైతన్యం. ఆ చైతన్యం వల్లనే ఈ జగత్తు నడుస్తుంది, ఈ జీవత్వం, జీవులు నడుస్తుంది, ఈ శరీరం నడుస్తుంది. నువ్వు నేను అనుకో, మనకి ఈ కొట్లాటలు అన్నిటికీ కన్నా ఆ చైతన్యం. నేను ఉన్నాను, ఈ శరీరమే అసలు స్వరూపం అనుకొని చేసే నీ గుణాలతోనే నువ్వు చేస్తున్న కార్యక్రమాలే అన్నిటికీ మూలం. ఈ శరీరం తోలు ఏది లేదు, అశాశ్వతం అని ఇది ప్రతిబింబం అని తెలుసుకుంటే, ఆత్మ చైతన్యం వల్ల ఇది కనపడుతుంది, ప్రతిబింబంగా కనపడని తెలుసుకుంటే నీకు అసలు మోక్షం ఏది ఉండదు. ఏది అంటదో ఏది ఉండదు. ఇవే జీవన్ముక్తి యొక్క లక్షణాలు. జీవన్ముక్తి ఎట్లా ఉంటాడంటూ మోక్షాన్ని పొందుతాడు. అహంకారాన్ని అధిగమించినవాడు. అహంకారం అంటే నేనన్న వాడికి తెలియదు. అహం నేనన్న వాడి ప్రార్థన తెలియదు. అంత చైతన్యం, అంత పరబ్రహ్మత్వం, ఎంత ఈ నామరూపాలన్నింటినీ లెక్క అహంకారం ఉండదు. సాక్షి స్థితిలో ఉంటాడు, చూస్తూ ఉంటాడు అంతే. ఈ జగత్తుని, కనపడే జగత్తుని, కనపడే జీవుని, కనపడే ప్రకృతిని అంతనే చూస్తూ ఉంటాడు. ఇక సుఖానికి దుఃఖానికి వెరవడు, దేనికి అసలు పట్టించుకోడు అసలు. ఎందుకంటే దీని సాక్షినిగా నాకు సంబంధం ఏముందన్న గీతలోనే ఉంటాడు. ఇక ఉపనిషత్తు ఏం చెప్తుందంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నది. అంటే అంత బ్రహ్మస్వరూపుడు. దేవుడు, జీవుడు, జగత్తు మొత్తం అంత పరబ్రహ్మస్వరూపుడు. ఎస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవాను పశ్యతి. అంటే ఎస్తు సర్వాణి భూతాన్ని, అన్ని భూతములు, సర్వభూతములు, సర్వం ఎస్తు ఎంత ఆత్మన్యేవాను పశ్యతి. తన ఆత్మలాగానే భావిస్తాడు. ఎవరు? జీవన్ముక్తుడు, జ్ఞాని, పరమజ్ఞాని. ముగ్గురు ఒకటే. ముగ్గురు ఒకే కేటగిరీ చెందినవాడు. కొంచెం తరతమ అంటే చిన్నలా పెద్దలా వాళ్ళలా అంటే ఈ ముగ్గురికి స్థితి అలానే ఉంటుంది. వాడు ఇంకా నహిహ నానాస్తి కించన, కొంచెం కూడా వాడికి ద్వైత భావం ఉండదు. నహివ నానాస్తి, నానా రూప అరుములు ఆయన దగ్గర ఒకటే ఉంటుంది. అదే విరాట్ పరబ్రహ్మ సత్యం. సత్యం శివమస్తున్నారని లెక్క ఆ పరబ్రహ్మం ఒక్కడే కనపడతాడు వాడు. ఇక వేరే దృష్టి. ఇక రమణ మహర్షి దృష్టి ఏం చెప్పాడు తెలుసుకుందాం. అందులో ఉదయంలో ఆయన ఏమంటా అంటే, నువ్వు ఎవరిని పరాయవాడిగా చూడమాకు, నువ్వెంతో వాళ్ళంతే. దీని ప్రకారం అంతే కదా. అన్నింటిలో ఉండేది ఒకే చైతన్యం, అన్నింటిలో ఉండేది పరబ్రహ్మ. కాబట్టి నీకు ద్వేషం ఉండకూడదు, నీకు భయం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. ఎందుకు స్వార్థం నీకు? అంతా నువ్వేనా? వేరే వాళ్ళు ఏకముగా అంతా ఒకటే. నువ్వు వాడు అంతా ఒకడైనప్పుడు నీకు ద్వేషం ఎందుకు? వాడిని చూస్తే నీకు భయం ఎందుకు? వాడి మీద నీకు స్వార్థం ఎందుకు? నాకు కావాలని ఆ భావన కలిగి ఉంటాడు జ్ఞాని. అదే ఆత్మస్వరూపం అని చెప్తాడు రమణ మహర్షి. ఇక రామకృష్ణ వారు బాగా చెప్పాడు. నేను చూసేది అంతా అమ్మే అన్నాడు.
ఆయన కాళీ మహాభక్తుడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, నేను చూస్తే ఈ ప్రపంచము, జీవులు, ఇదంతా కూడా ఈ జగత్తు, జీవత్వం, ఈ ఈ ప్రకృతి మొత్తం ఎంత సర్వం ఆ దేవుడు అంతా అమ్మవారి స్వరూపమే. నాకు కాళికాదేవి కనపడుతుంది. మొత్తం ఈ జీవత్తు అంతా ప్రపంచం అంతా నాకు ఈ రెండో రూపమే కనపడలేదు. పరబ్రహ్మ స్వరూపం అంటే ఆయన ఊహించుకున్నది శక్తిని ఆరాధించాడు. కాబట్టి ఆమె సర్వస్వం, ఆమె పరాశక్తి, ఆమె చిత్తస్వరూపం, ఆమె సర్వస్వం, ఆమె విరాట్ స్వరూపిణి భావించాడు. కాబట్టి నాకు అమ్మే కనపడుతుంది. ఇక నా కంటికి రెండు రోజులు కనపడలేదు, కనపడదు, ఇక అది లేదు అన్నాడు ఆయన. అది మూఢభక్తి కాదు, విశ్వరూప పరబ్రహ్మ దర్శనం, పరబ్రహ్మ స్వరూపిణి దర్శనం. అమ్మవారు కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి. ఎట్లా ఎవరైనా ఒకటి, అమ్మవారైనా ఎవరైనా ఒకటి. ఎందుకంటే సత్తు అయ్యవారు, చిత్తు అమ్మవారు. చిత్తు కనపడ్డా అంతే, మొత్తం చిత్రూపమైన అంతే, సత్రూపమైన. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరు ఒకటి కాబట్టి వేరు వేరు కాదు. సత్తు చిత్తు ఒకటే రూపాయే. కాబట్టి ఆయన కనపడేది అమ్మవారి స్వరూపం. కాబట్టి అమ్మవారి దర్శనం ఇచ్చింది. మద్భాగ్యం మొత్తం అందరి అనిపోయి అంతకంటే పరబ్రహ్మ స్థితుడుగా ఆయన కలిసిపోయాడంటే మహానుభావుడు. అందరికీ కోరుకునేది అది. ఆ స్థానం ఆయన కల్పించింది. ఇక వివేకానంద గారు ఆయన శిష్యుడు చెప్పారు, సీ గాడ్ ఇన్ ఎవ్రీ బీయింగ్. ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నాడు, ఆత్మస్వరూపం ఉన్నది, ప్రతి వారిలో ఉంది. ద హయ్యర్ వర్షిప్ ఈ సీయింగ్ ద డివైన్ ఎవ్రీవేర్. నువ్వు ఎక్కడైనా నీ అంతటా ఉన్నదే ఒక్క పరబ్రహ్మ చైతన్య శక్తి. అది హయ్యెస్ట్ వర్షిప్. సీయింగ్ ఇన్ డివైన్, దైవత్వం, ఆ దైవత్వ చైతన్య స్వరూపం అంతటా ఎవ్రీవేర్, అంతటా నిండుకొని ఉన్నది. నాకు రామకృష్ణుడు అంతటా ఆ కాళికామ్మవారు ఎట్లా కనపడుతుంది అన్నాడు. ఈయన ఎవ్రీవేర్ దైవశక్తే నిండిపోయినది. ఆయన ఆ దేవత లేదు అని చెప్పేసరి. ఇక మూడు మతాలు కూడా అట్లా నిండిపోయి. ఇప్పుడు మనం అనుకున్నది దేవుడు, జీవుడు, ప్రపంచం అంతా ఒకటే అనేది ఏకమని అద్వైతం చెప్పేది. పరమాత్మ యొక్క శరీర భూతాలే విశ్వం అని విశ్వాద్వైతం చెప్పింది. ద్వైతం వాడేమో జీవుడు దేవుడు వేరు, కానీ సర్వత్రా ఆ ఈశ్వర మహిమ, ఆయన చైతన్యం కనపడుతుంది, నిండుకొని ఉంది అంటారు ద్వైతం. ఇక తురీయాంత స్థితిలో నేను అనే భావం పోతుంది. తురీయంలో మన అవస్థలు ఉన్నాయి కదా, ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, మూడు దాటిన తర్వాత తురియ అవస్థలో పోతాం. ఆత్మ చచ్చిపోయిన సూక్ష్మతో వెళ్ళిపోతాం. ఆ తురియ అవస్థలో అక్కడ నీకు శరీరం ఉండదు. ఈ రూపం నామం, ఈ రామారావు పేరు ఉండదు అలా. ఈ శరీరం ఇక్కడ ఊరికే ఇది ఇక్కడనే మట్టి కలిసిపోతుంది. ఇంకా వీడు వేరేది చెప్పే కానీ పెద్ద బింబమైన అత్తరిగిపోతుంది చైతన్యం. అట్లా అది ఆ బొమ్మ బాగానే సినిమా బొమ్మ అయిపోయా మీది ఇక్కడనే కరిగిపోతుంది. అక్కడ ఉండేది ఏంటి అనుకో, అక్కడ నేను అనే ఈ శరీరాన్ని చూసుకొని ఇక నేను మోహపడుతున్నావు. ఆ నేను భావం సన్నగిరిపోతుంది. నాదుడు నేను నాదుడు పోతాయి. ఒక సాక్షి స్వరూపం మాత్రమే ఆ తురియలో ఉంటుంది. తురియ అంతస్థితుడు ఆ సాక్షి స్వరూపం కూడా పోయి ఒక్క పరమాత్మ స్వరూపంలోనే శూన్యం ఉంటుంది. అక్కడ ఆ పరమ శూన్యం. ఆయన అవికారి కాబట్టి, సచిత్తుడు అవికారి కాబట్టి నిశ్శబ్దంగా సైలెన్స్గా ఉంటుంది. ఆ చిదాకాశం సంపూర్ణ ఉదయాకాశం, అది అక్కడ పరమశాంతంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడ చిటుకు మనకు అంతటి దాంట్లో నుండి నిరభ్యంత మహానందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఆయనలో లయమైపోతాం. బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఓం నమః శివాయ.